నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు, దానికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు, అక్కడ నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు, అట్లాగే ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించే లక్ష్యంతోటి హైడ్రా పేరిట పెద్ద ఎత్తున కూల్చివేతలు చేస్తూ కొంత ఆ కూల్చివేతల కాండ సాగించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక జిల్లాల్లో కూడా బుల్డోజర్లు దింపేందుకు పెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా కొంత తెలుస్తోంది. ఆ దిశగానే ఇప్పటికే అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాల్లో సర్వేలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పాలమూరు జిల్లా ఏదైతే క్రిస్టియన్పల్లి తరహాలోనే మరిన్ని కూల్చివేతలు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి భవనాలను కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని కూడా కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. దీంతో కూల్చివేతలకు రెవెన్యూ అధికారులు నాయకత్వం వహించాలని, హైడ్రా తరహాలోనే బృందాలు లీడ్ చేయాలని కొంత గ్రౌండ్ వర్క్ ఇప్పటికే జిల్లాల్లో ప్రిపేర్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే చాలా జిల్లాల్లో కూల్చివేతలు కొంత మొదలైనటువంటి పరిస్థితి. ఇక గురువారం తెల్లవారుజాములో కొంత సిద్దిపేట జిల్లా కేంద్రంలో 2 ఇండ్లను అధికారులు కూల్చేశారు. ఎర్ర చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఉన్నాయని ఒక ఇంటిని, మున్సిపల్ అనుమతి లేదని మరో ఇంటిని కూడా రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు కూల్చేసి నేలమట్టం చేశారు. ఇక ఎర్ర చెరువు సమీపంలో ఓ వ్యక్తి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు. అతని ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందంటూ కూడా రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. మరో 5 కుటుంబాలకు కూడా నోటీసులు ఇచ్చినట్లుగా కొంత తెలుస్తూ ఉంది. అయితే సిద్దిపేట జిల్లా పట్టణంలో 5వ వార్డులో తప్పుడు ధృవీకరణ పత్రాలతో అనుమతి పొంది ఇల్లు కడుతున్నారనే ఆరోపణలతో మరో ఇంటిని కూడా కూలగొట్టారు. ఇక మున్సిపాలిటీ అనుమతి లేకుండా, అనుమతించినటువంటి ప్లాన్ ప్రకారం లేకుండా కట్టిన ఇండ్లను కూడా అక్రమ నిర్మాణాలుగానే గుర్తించి కూల్చేస్తామంటూ మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే గత ఏడాది ఆగస్టు 23 తర్వాత సిద్దిపేట పట్టణంలో 58, 59 జీవోల కింద పట్టాలు ఇచ్చినటువంటి దాదాపు 200కు పైగా ఇంటి స్థలాలు కూడా రీవెరిఫికేషన్ చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు ఓ ఇంటిని పెద్ద ఎత్తున కూల్చేశారు. కొండాపూర్ మండలంలో మల్కాపూర్లో నర్సింహులు అనే వ్యక్తి తన భవనం నిర్మించుకున్నాడు. 2012లో దీన్ని నిర్మించుకున్నాడు. దానికి గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. కాగా పెద్ద చెరువు ఎఫ్టీఎల్ను ఆక్రమించి భవనం కట్టడన్న కారణంతో పెద్ద ఎత్తున కూల్చేశారు. గత ఆగస్టు చివరి వారంలో మహబూబ్ నగర్ పట్టణంలో భారీగా కూల్చివేతల పర్వం కొనసాగిందని చెప్పాలి. అంటే పొద్దంతా కష్టం చేసి, కాయ కష్టం చేసిన తర్వాత ప్రజలు ఆదమర్చి నిద్రపోతున్నటువంటి వేళ క్రిస్టియన్పల్లిలో పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు బుల్డోజర్తో విరుచుకుపడినటువంటి ఘటన ఇంకా ఎవరు మర్చిపోయినటువంటి పరిస్థితులు. 75 ఏళ్ల ఇళ్లను కూడా తెల్లవారేలోపు నేలమట్టం చేశారు. బాధితుల్లో పెద్ద ఎత్తున బంధువులు, వాళ్ళందరూ కూడా దివ్యాంగులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు రెవెన్యూ అధికారులు 2007లో ఇవే ఇండ్లకు పట్టాలు ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక వారికి విద్యుత్ కనెక్షన్లు, నీటి సౌకర్యం కూడా కల్పించింది గత ప్రభుత్వం. అవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు దివ్యాంగుల ఇండ్లను కూడా కూలగొట్టారు. ఈ నెల మొదటి వారంలో కూడా రంగారెడ్డి జిల్లా రాయదుర్గం మండలం మల్కం చెరువు వద్ద 40 ఇండ్లను శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఇక్కడ ఇండ్లు పెద్ద ఎత్తున చెరువుకు దూరంగా ఉన్నా కూడా ఇండ్లు కట్టుకొని 40 ఏళ్లుగా నివసిస్తున్నా కూడా అర్ధరాత్రి వేళ ఇండ్లను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇదే చెరువును ఆక్రమించి జాతీయ స్థాయిలో పేరున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కొంత ఆకాశ హార్యాలు, అంటే కొంత హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించినప్పటికి కూడా వాటిని నేలమట్టం చేయలేదు. ఏకంగా మల్కం చెరువుకునే ఆక్రమించి బహుళంతస్తుల భవనాలు కట్టారు. కానీ రెవెన్యూ అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా పేదల ఇళ్లను మాత్రమే కూల్చడమే ఎజెండాగా ఇవాళ ముందుకెళ్తున్నారనే విమర్శ కనిపిస్తుంది. మరి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నటువంటి తరుణంలో ఇక సూర్యాపేటలో కూడా అధికారులు పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో ఇళ్లకు మార్కింగ్ చేయడం పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఆందోళనకు దారితీస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో కూడా సేమ్ ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు సూర్యాపేట కేంద్రంలో బేచిరాగ్ మాదారం పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 244 సర్వే నెంబర్ నుంచి 800 లోని ఉన్నటువంటి మొత్తం 268 ఎకరాల విస్తీర్ణం ఉంటే కేవలం ఒక సుద్దల చెరువు పరిసర ప్రాంతాల్లోనే మాత్రమే 247 సర్వే నెంబర్లో 115 ఎకరాలు మాత్రమే ఉంది. అందులో ప్రస్తుతం 80 ఎకరాల విస్తీర్ణం మాత్రమే కొంత చెరువు ఆక్రమితమై ఉన్నట్టుగా రికార్డులో స్పష్టం చేస్తున్నారు. అందుకు రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కలెక్టర్ల ఆదేశానుసారం ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆయా సర్వే నెంబర్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా రికార్డులో వెల్లడైంది. ఇది మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున 13, 14, 28, 29, 40, 41, 42, 43 వార్డుల్లో కూడా కొన్ని అక్రమ ఇళ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా కొంత పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఉంది. అందులో శ్రీశ్రీనగర్, నెహ్రూ నగర్, ఏవి కాలనీ, మందుల బజార్, ఇందిరానగర్ ఇట్లా చాలా ప్రాంతాలు హైదరాబాద్ విజయవాడ హైవేకి దగ్గరగానే కొంత ఉండటం, మరోవైపు పెద్ద ఎత్తున అవన్నీ కూడా ఆక్రమణలు అంటూ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే దాదాపుగా ఆ ప్రాంతాల్లో 2000కు పైగా ఇళ్లను గుర్తించారు అధికారులు. దీంతో పెద్ద ఎత్తున ఈ 1000 ఇండ్లు ఇవాళ నేలమట్టం చేసేందుకు రంగం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ తీరుపైన. మరోవైపు గతంలో పర్మిషన్లు ఇచ్చి ట్యాక్సులు కట్టించుకొని ఇట్లా పెద్ద ఎత్తున ప్రభుత్వం గతంలో సహకరించి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి కూల్చడం ఏంటంటూ కూడా సామాన్యులు ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున అధికారులపైన తిరగబడుతున్నటువంటి
చెప్తున్నటువంటి పరిస్థితి. తమ ఇల్లు కూలగొట్టాలనే ఆదేశాలు ఏమీ రాలేదని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ కూడా తమకు మార్కింగ్ ఎందుకు చేశారంటూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా కూల్చేందుకు ఏమన్నా రంగం సిద్ధమవుతుందా అనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. మరి అధికారుల తీరుతో ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం స్థానికంగా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.